మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953 సంవత్సరం నుండి నేటి వరకు, అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. బుధవారం, ఏప్రిల్ 2, 2025. బలహీనతలోని శక్తి. ఈనాటి ధ్యానాంశం బలహీనతలోని శక్తి. ఈనాటి వాక్య భాగంగా కొరింథీలకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. నేను చిన్న వయసులో 7 సంవత్సరాల పాటు పియానో నేర్చుకున్నాను. మ్యూజిక్ నోట్స్ నేర్చుకోవడం నా బలమని నాకు త్వరలోనే అర్థమైంది. కానీ వాటిని సులభంగా కంఠస్థం చేయడంలో నా బలహీనత నాకు విసుగు పుట్టిస్తుంది. 1 సంవత్సరం ప్రదర్శన ఇచ్చే రోజున నేను నేర్చుకున్న సంగీతాన్ని గూర్చి నాకు నిశ్చయత లేదు. వేదికపై ప్రదర్శన ఇవ్వడానికి పియానో దగ్గరికి వెళుతున్నప్పుడు నా కడుపులో త్రిప్పుతూ చేతులు వణకసాగాయి. నేను కూర్చొని పియానో వాయించడం మొదలుపెట్టాను. కానీ చివరికొచ్చేసరికి నా మనస్సంతా శూన్యమైపోయింది. ఎలా ముగించాలో గుర్తు రావడం లేదు. చివరికి నిరాశతోనే ఒక మ్యూజిక్ నోట్ను వాయించి అవమానం ఫీలవుతూ లేచి నా సీటు దగ్గరకు వచ్చి కూర్చున్నాను. జ్ఞాపకముంచుకోవడంలో ఉన్న నా సమస్యను నేను అధిగమించానని చెప్పాలని నేను ఆశపడ్డాను. కానీ అధిగమించలేదు. నా ఎదుట నోట్స్ పెట్టుకోకుండా నేను ప్రసంగించగలను అని చెప్పాలని నా ఆశ. కానీ నేనలా చెప్పలేను. అయినప్పటికీ దేవుడు నాకు ప్రసంగించడానికి అవకాశమిస్తున్నాడు. ఆ విధంగా దేవుడు నాలో బలహీనతలున్నా గాని నన్ను వాడుకుంటున్నాడు. దేవుడు తమను బలంగా వాడుకోవడానికి పిలిచినప్పుడు తమ అశక్తతను గూర్చి అధైర్యపడిన వారి కథలు బైబిల్లో అనేకమున్నాయి. అందుకు మోషే, ఇర్మియాలు చక్కని 2 ఉదాహరణలు. చివరికి మరియా, పేతురు, పౌలు కూడా దేవుడు తన కృపతో వారిని నింపి వారి ద్వారా శక్తివంతమైన కార్యాలు చేసేంత వరకు వారు తమ శక్తిని గూర్చి అంతరంగంలో అధైర్యంగానే ఉన్నారు. మనం మన బలహీనతలను అలాగే మన బలాలను దేవునికి అప్పగించినప్పుడు బలంగా నిలబడగలం. మన జీవితాల ద్వారా దేవుడు చేసే కార్యాలను చూడగలం. నేటి ధ్యానం: దేవుడు గొప్ప కార్యాలని సంపూర్తి చేయడానికి నా సమస్తాన్ని వాడుకొనగలడు. ప్రార్థన: ఓ దేవా, మేమెక్కడికెళ్ళినా, ఏమి చేసినా, ఎవరిని కలుసుకున్నా గాని నిన్ను మహిమపరచుటకు మా బలాలను మరియు బలహీనతలను వాడుకొనుము. యేసు నామములో ఆమేన్. ప్రార్థనాంశం: యవన సంగీత వాద్యకారులు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు మార్గీ మెక్నెయిల్, టెక్సాస్, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.